ప్రైజ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతిదినము దేవుడు మనకి ఇవ్వగలిగిన ఆ యొక్క సహాయాన్ని మీరు పొందుకుంటూ ఎంతగానో ధైర్యపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఎందుకంటే మనం దేవుని కోసము నిరీక్షణ కలిగి ఉన్నాము. మన నిరీక్షణ ఆధారమే ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆ ధన్యత ఎంత గొప్పది అంటే దేవుడు ప్రతిదినము మనల్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా మన జీవితాన్ని ఆయన పైకి లేవనెత్తగలడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, కీర్తనల గ్రంథంలో యెహోవా కొరకు ఆశ పెట్టుకుని నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అవును, చాలా మందికి ఎన్నో ఆశలు ఉంటాయి. కొంతమందికి డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది, కొంతమందికి ఖ్యాతిని సంపాదించుకోవాలన్న ఆశ ఉంటుంది, కొంతమందికి మనుషుల్ని సంపాదించుకోవాలన్న ఆశ ఉంటుంది, కొంతమందికి ఇంకేదో సంపాదించుకోవాలి అన్న ఆశ వారి జీవితంలో వారికి ఉంటా ఉంటుందండి. కానీ మనం అన్నింటికంటే దేవుని కోసం మనం ఆశ పెట్టుకున్నామనుకో, మనం ఎంతో ధన్యులము. దేవుని కోసం మనం ఆశ పెట్టుకుంటే ఆ ఆశ ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, సుఖముల వెంట పరిగెత్తకు, అవి తాకుని గగనము అని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. ఇది కావాలి, దీన్ని ఖచ్చితంగా నేను పొందుకోవాలి అన్న ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని పొందుకోలేకపోతే నీ మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. కనుక దానికోసం నువ్వు దేనికైతే ఆశించావో దానికోసం నువ్వు ఎదురు చూచి చివరికి దాన్ని పొందుకోలేకపోతే జీవితంలో ఎంతోమంది కూడా మరి ప్రాణాలని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అవన్నిటినీ వదిలేసి ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం ఆశ పెట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నీ ఆశని, నీ నిరీక్షణను ఉంచుకుంటావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు అంతకుముందు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ జీవితంలో ఇస్తాడు. ఎన్ని రోజులైతే నువ్వు మనుషుల కోసం పరిగెత్తుతావో, మనుషుల మీద ఆశ పెట్టుకుంటావో, బంగారం మీద, ఆస్తుల మీద, ఖ్యాతి మీద, ఘనత మీద, వీటన్నిటి మీద నువ్వు ఆశ పెట్టుకుని వాటి కోసం పరిగెత్తినన్ని రోజులు అవి నిన్ను విడిచి గగనాన్ని తాకుతాయి. కానీ అవన్నిటిని వదిలేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆశ పెట్టుకున్నారనుకోండి, అవన్నీ నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి, అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఖ్యాతి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, సమస్తము నిన్ను వెతుక్కుంటూ నిన్ను పిలుచుకుంటూ వస్తాయి. అప్పుడు దేవుడు వాటన్నిటిలో సారము లేదని నీకు చూపించడం వల్ల వాటి మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటంటే, దేవుడు అంటే ఎరగక మునుపు నేను ఇలాంటి తాత్కాలికమైన వాటి కోసం ఆశపడ్డానా, దీనికోసం నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నానా అన్న ఫీలింగ్ అనేది నీలో వస్తుంది. కనుక వీటన్నిటిని ఆశించి మన ప్రాణములందు మనం విసిగే బదులు దేవుని కోసం ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దేవుని కోసం ఆశించిన ప్రతి ఒక్కరూ, దేవుని మీద నిరీక్షణ ఉంచిన ప్రతి ఒక్కరూ ఎంత మాత్రమో సిగ్గునందరు, కానీ వారి జీవితంలో ధన్యత మాత్రము వారు పొందుకుంటారు. కనుక ఎంతమంది అయితే దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నారో వారి జీవితంలో దేవుడు ఒక ధన్యకరమైన జీవితము వారికి అందించును గాక. వారు పోగొట్టుకున్న ప్రతిదానికి రెట్టింపు ఆశీర్వాదము దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు ప్రభువా. సారము లేని వారి మీద, వాటి మీద మేము ఆశ పెట్టుకోకుండా, వాటిని మేము సంపాదించుకోవాలన్న ఆలోచన కలగకుండా, నీకోసం నేను ఆశ పెట్టుకున్నకు, మేము ఆశ కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. మీకోసం మేము కనిపెట్టుకున్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు మేము ధన్యులము అని నీ వాక్యము మాకు సెలవిస్తున్న రీతిగా ఆ ధన్యత ప్రతి ఒక్కరి జీవితంలో అది అందించబడుటకు సహాయం చేయండి. గత కాలమంతా దేనికోసమైతే వారు ఇహ సంబంధమైన వాటి కోసం ఆశించి ఆలోచించి పరిగెత్తి విసుగునందినారో, అలసిన వారి యొక్క ఆశని మీరు తృప్తిపరిచి నీ కోసం కనిపెట్టుకున్న మనసును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.